రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్ రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయినారు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకు వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోని కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దేర్ ఇస్ అ రోడ్ షో, ఏంటిది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ అవుతుంది ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్, వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్, ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే ఓకే చూసాం, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేశాను. అండ్ ఇట్స్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల, టెంటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి? హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరోగ్యంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటాను. మీకు చూడండి, నా జస్టిస్ అని చూడండి, ఇలాంటే ఇలా పదండి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ వెళ్తారు. సరే మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే నేను వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఏమనుకోండి. ఇట్ ఈస్ నో రోడ్ షో, ఇట్ ఈస్ నో ప్రొసెషన్. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వరి గారిని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడమే కాకుండా కులాల పేరుతో వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ దాదాపు 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పందికొక్కు తింటే, బాగా తింటే ఒక 1/4 కేజీ 1/2 కేజీ తింటుంది పొలాల్లో. కానీ 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ పందికొక్కు తినేసింది, అమ్మేసింది. అదేంటంటే వేయింగ్ మిషన్లో ఏమైనా తేడా ఉందేమో కాబట్టి నేను ఫైన్ కడుతున్నాను అంటాడు. ఇతను ఒక బియ్యపు దొంగ, సముద్రం దొంగ ఉంటాడు, బంగారం దొంగ ఉంటాడు, డబ్బులు దొంగ ఉంటాడు. అలాగే పేరిన్ నాని అనేటువంటి వ్యక్తి ఒక బియ్యం దొంగ. అసలుకి ఇలాంటి దొంగల్ని మనం ఎక్కడ సమాజంలో ఎవరు కూడా క్షమించకూడదు. ఇవి పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి పేదలకు ఇవ్వాలన్నటువంటి బియ్యాన్ని ఇవాళ పందికొక్కలాగా మేసి, పేదలన్న దయా దాక్షిణ్యం లేకుండా ఇవాళ వాళ్ళ సొమ్ము తినడమే కాకుండా 1,72,00,000 ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు డీడీ కట్టావు? ఒక దొంగతనం చేసి నీ వస్తువులు నీకు ఇచ్చేస్తున్నాను దొరికిపోయిన తర్వాత అంటే దొంగ కాకుండా పోతాడా? అసలు నువ్వు ఇవ్వకపోయిన నీ దగ్గర నుంచి రికవరీ చేస్తుంది ప్రభుత్వం, పోలీసులు రికవరీ చేస్తారు దొంగ దగ్గర. ఇవాళ నువ్వు దొరికిపోయినటువంటి దొంగవి, ఏమైపోయావు నువ్వు, నీ కుటుంబం ఎక్కడికి పారిపోయావు? ఇంత బతికి ఇంటి అన్నగాతలు చచ్చినట్టు అయిపోయింది ఇవాళ నీ కర్మ. ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత మీడియా ముందుకు వచ్చేవాడివి. ఆఖరికి కాకినాడ పోర్టులో షిప్పులో బియ్యాన్ని ఆపినప్పుడు కూడా నువ్వే వచ్చి చిలక పలుకులు పలికావు. ఇవాళ ఏమైంది? నీ దొంగతనం బయటపడిన తర్వాత నువ్వు ఏమైపోయావు? సాక్షాత్తు లోక్సభలోనే 3/8/2022లో పీయూష్ గోయల్ గారు దాదాపు 6 లక్షల మెట్రిక్
టన్నుల బియ్యం దారి మళ్ళిందని లోక్సభలో చెప్పినటువంటి విషయం. అది కూడా క్వశ్చన్ నెంబరు 248. ఆ రోజు కరోనాలో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి అండుకో దారి మళ్లించి దానికి ఈ స్మగ్లింగ్ చేయడానికి ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాలకి పంపించడం కోసం కృష్ణపట్నం రేవు కానివ్వండి, లేదా ఇంకొకటి కానివ్వండి, ఇలా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించి ఇలాంటి పేరు నాణ్యుల్ని ఒక 10 మందిని ఏజెంట్లుగా పెట్టుకొని ఈ చిన్న దొంగలకి పెద్ద దొంగల ముఠాలాగా జగన్మోహన్ రెడ్డి ఫారెన్ ఎక్స్పోర్ట్ చేశాడు ఈ బియ్యాన్ని. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటి బయటపడుతున్నాయి. ఆ బయటపడిన దాంట్లోనే ఈ కృష్ణా జిల్లా పందికొక్కు బియ్యపు దొంగ పేరు నాని విషయం. ప్రజలకి అండగా ఉండాలి. సుమారుగా 15,485 కోట్ల రూపాయల పెనుభారాన్ని నవంబర్ నెలలో కానివ్వండి, డిసెంబర్ నెలలో కానివ్వండి, ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ పరిస్థితులు వచ్చి 6 నెలల 6 నెలల కాలంలోనే ప్రజల నడ్డి విడిచిన చంద్రబాబు ప్రభుత్వం మీద ఆందోళనకి ప్రజలందరూ కూడా సన్నద్ధమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రైతుల పక్షాన నిలదించాం, రైతులకి వెన్నుగా ఉన్నాం, రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజల పక్షాన ప్రతి గడపకి ఆ అక్క చెల్లెమ్మని నడ్డి విరిచిన చంద్రబాబు నాయుడు 6 నెలల్లో సూపర్ 6 ఇస్తాడనుకుంటే సూపర్ 6 ఎటు వెళ్ళిందో తెలీదు, ఏ మూల దాక్కుందో తెలీదు. కానీ ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటా ఉన్నారు, 6 నెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలు జరిగేదో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితులు చూసాం. ఎన్నడూ కూడా లేని విధంగా ఘోరాతి ఘోరంగా 15,485 కోట్ల రూపాయలు ఈ రోజున భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నినదిస్తూ ఉన్నాం. జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం, ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం. ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడే చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రాణాలను కాల్పులతో కాల్చి చంపిన వైనాన్ని మనం చూసాం. ఈ పరిస్థితుల్లో మరలా ఇప్పుడు గర్జించబోతా ఉన్నాం, ప్రజల పక్షాన నిలబడబోతా ఉన్నాం, ప్రజలకు అండగా ఉండబోతా ఉన్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. 27వ తారీఖున మొత్తం 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులన్నీ ప్రజలతో మమేకమై ప్రజలందరూ కూడా కలిసికట్టుగా విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి, ధర్నాలు చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి, ప్రజల పక్షాన చేసే పోరాటానికి మద్దతు ఇమ్మని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు నాగార్జున మాట్లాడతారు. అందరికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు మేమందరం వద్దని చెప్తాం. విద్యాశాఖ అంటే చాలా కష్టమైన శాఖ, విద్యాశాఖ అంటే చాలా తలనొప్పుల శాఖ. ఈ శాఖ మీరు తీసుకుంటే ఇబ్బంది బాబు అంటే ఈ శాఖనే నేను తీసుకుంటాను, ఈ శాఖకు మరమ్మతులు చేస్తాను, ప్రతి పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ పాఠశాలకు వచ్చే విధంగా నేను తయారు చేస్తానని చెప్పి
మేమందరం వద్దన్న ఆ క్యాట్ తీసుకొని 6 మాసాల్లో ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొన్ననే తల్లిదండ్రుల సమావేశం, ఎప్పుడు ఎవరికి రాలేదు. తల్లిదండ్రులు పిల్లల చదువులో భాగస్వామ్యం కావాలి, వాళ్ళ పిల్లల పాఠశాలకు వెళ్ళి ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. ఆ విధంగా మొన్ననే ఆ సమావేశం రాష్ట్రం మొత్తం మీద ఒకేసారి పెట్టి విజయవంతం చేశాం. రేపు నెక్స్ట్ ఇయర్ గత దుర్మార్గుడు ఏ విధంగా అయితే 117 జీవో ఇచ్చి పాఠశాలలన్నీ ఎత్తేసాడో ఆ జీవోని రేపు రద్దు చేస్తున్నామని చెప్పి సందర్భంగా మళ్ళీ పాత విధానాన్ని తీసుకొస్తాం. 1 నుంచి 5 వరకు ఎలిమెంటరీ స్కూల్, 6 నుంచి 10 వరకు హై స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆ పైబడి హయ్యర్ ఎడ్యుకేషన్. 4 స్టేట్స్ కింద మళ్ళీ పాత విధానాన్ని తీసుకొచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది టీచర్లు ఉండాలి. ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉంది. ఒక స్కూల్లో చూస్తే ఒకడే స్టూడెంట్, 2 టీచర్లు. కొన్ని దగ్గర వందల మంది 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, సరిపోయినటువంటి టీచర్స్ లేరు. దీనివల్ల చాలా అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని మనం సెట్ చేసి రేపు అకాడమిక్ ఇయర్ నుంచి మొత్తం విద్యా వ్యవస్థని నారా లోకేష్ గారి నాయకత్వంలో సరిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే మీకైతే కస్తూరిబా రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా భోజనాలు పెడుతున్నారు. అదే మన జూనియర్ కాలేజీకి వెళ్తే భోజనాలు పెట్టరు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పిల్లలేని, వాళ్ళు కూడా పాఠశాలకు రావడం ఇబ్బంది అవుతుంది, భోజనం తెచ్చుకోవడం కష్టమవుతుందని ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్నం భోజనం ఆ రోజు పెట్టాము. పిచ్చి ఆలోచన, ఎందుకు తీసాడో తెలియదు. గవర్నమెంట్ మారిన వెంటనే ఇంటర్మీడియట్ పిల్లలకి ఇచ్చిన మధ్యాహ్న భోజనం తీసేశారు. 6 మాసాలు స్టడీ చేశాం. చాలా వరకు పెట్టండి అని రిక్వెస్ట్లు వచ్చాయి. పిల్లలు మధ్యాహ్నం సరిగా భోజనం చేయలేకపోతున్నారు, కొంతమంది క్యారేజీలు తెచ్చుకోలేకపోతున్నారు, సమయానికి ఇబ్బంది పడుతున్నారని మా దృష్టిలో వస్తే మొన్ననే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. రేపు జనవరి 1 నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం. మనిషిని నమ్మి మీరు 8 సార్లు గెలిపించిన ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. ఆ ఎమ్మెల్యే పదవి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 8 సార్లు దక్కిందంటే అది మీ వల్లనే, ఆయన మీద మీరు పెట్టుకున్న నమ్మకంతో. అదే కాదు, రాజమండ్రిలో ఆయన ఉన్నప్పుడు తెలుగువాడు, అది మహిళ కానీ వేరే ఎవరైనా కానీ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో వాళ్ళు ముందుకొచ్చి పోరాడారంటే అది ఆ రాజకీయ నాయకుడు, ఆ మనిషి తప్పు చెయ్యలేదు అనే ఆ నమ్మకంతో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. నిజం గెలవాలనేది నేను తీసుకున్నా కూడా దానికంటే కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడుండే ప్రతి ఒక్కళ్ళు యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది వాళ్ళ కుటుంబాలతో సహా చాలామంది నాకంటే కూడా వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు. ఎందుకంటే మీ మీద కేసులు పెట్టారు, కుటుంబాలని వదలలేదు, కొంతమందిని చంపేశారు, రోడ్డుకి ఈడ్చారు ఆడాల్ని. ఆ ఘనత ఇప్పుడు తెలుగుదేశంకి దక్కిందంటే, ప్రభుత్వం వచ్చిందంటే అది తెలుగుదేశం కార్యకర్తల వల్లనే. ఒక లీడరు ముందుకి నడవగలడు, కానీ అతనికి 10 మంది పక్కనుంటే ఆ ధైర్యం ఇస్తే అది వేరు. అది మీరు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మీరిచ్చింది. దాంతో ఆయన ఆ రాక్షసులతో పోరాడగలరు.
ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనేది ఆయన తీసుకుని రాగలరు. అదే కాకుండా మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళు జరిగిపోయిన ఆ ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించారు, ఎప్పుడైనా ఇట్లా కార్యక్రమాలు మీరు చేయగలరా? మామూలు ప్రజలు కూడా చేయలేకపోయారు, అవునా కాదా? ఎవరు ఏది చేస్తే వాళ్ళు అడ్డుకునేవారు. ప్రజలకి ఆ స్వేచ్ఛ అనేది లేకుండా, తెలుగుదేశమే కాదు ప్రజలకి ఆ స్వేచ్ఛ లేకుండా చేసింది ఆ ప్రభుత్వం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మనందరం కలిసి సభలు పెట్టుకోవచ్చు. సంతోషంగా, నాకైతే విడుదల వచ్చినట్టుగా ఉంది. మనం సంతోషంగా రోడ్ల మీద స్వేచ్ఛగా నడవచ్చు, మాట్లాడగలవచ్చు. అది మనకి సంతోషం. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాషి గురించే ఆలోచిస్తాను. ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు, కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు. ఆయన కానీ ఆయన కుటుంబం ఒకటే మేము నమ్మేది, ప్రజలకి సేవ చేయాలి, చివరి వరకు మనం గౌరవంతో బ్రతికి గౌరవంతో పోవాలనేదే మా కుటుంబంలో ఉంది. మాకు ప్రజల నుంచి ఏమీ అక్కర్లేదు. మాకు దేవుడి దయ వల్ల ఒక కంపెనీ ఉంది, దాంతో మేము సంతోషంగా ఉన్నాం. మాకు ప్రజల సొమ్ము అనేది మాకేం అక్కర్లేదు.